జగన్మోహన్ రెడ్డి గారు అధికార పార్టీలో ఉన్నా కూడాను ఏ రోజు తన అధికారాన్ని దుర్వినియోగపరచలేదు. కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నవారు పవన్ కళ్యాణ్ లాంటి వాడిని చూసుకుంటే ఈ రాష్ట్రంలోనే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడానికి, చదువుకున్న యువతని యవనస్తులు అందరూ వాళ్ళ జీవితంలో పాడు చేయడానికి నానా విధాలుగా రెచ్చలగొట్టి అధికార పార్టీ ఉన్న వాళ్ళే మోకాళ్ళ మీద టైం కొడతాం ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నాడు. దయచేసి ప్రజాక్షేత్రంలో ఇది మంచిది కాదు. పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, మీరు అధికారం లేనప్పుడు ఎర్రబుక్ పట్టుకొని తిరుగుతున్నారు. ప్రతి ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ని ఐపీఎస్ ఆఫీసర్ని భయపడుతున్నారే. అదే మీకు అధికారం ఇస్తే ఇంకెంతవరకు మీ అధికారాన్ని దుర్వినియోగపరిచి ఎన్నో సంవత్సరాలు కష్టపడి వాళ్ళు తెచ్చుకున్న ఉద్యోగాల్ని మీరు భయపెట్టి వాళ్ళతో మీరు ఏ విధంగా భయపెట్టగలరు? నారా లోకేష్ గారు వాళ్ళు వీలాగా పవన్ కళ్యాణ్ లాగా విద్య లేని వారు కాదు, విద్యావంతురాలు. అలాంటి వాళ్ళని మీరు భయపెట్టి ప్రజాక్షేత్రంలో గెలిచిన నాయకులు భయపెట్టి మీరు ఏం సాధించాలనుకుంటున్నారో, ఈ ప్రజలకి మీరు ఏం సూచన ఇవ్వాలనుకుంటున్నారు? వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చాకే రౌడీ రాజకీయాలు ఎక్కువైపోయినాయి. పర్సనల్గా మాట్లాడుతున్నారని పవన్ కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీ గురించి కానీ లేదంటే వాళ్ళ కుటుంబం గురించి కానీ పర్సనల్గా మాట్లాడుతున్నారని అంటున్నారు. ఈరోజు నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రౌడీజం పెరిగిపోతే పవన్ కళ్యాణ్ లాంటి వాడు చెప్పులు తీయడు, ఇలాగా బండా ఉమ్మ లాంటి రౌడీ గోండాలు రాలేసి జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేసి ఆత్మహత్య ప్రయత్నం చేసినప్పటికీ కూడాను జగన్మోహన్ రెడ్డి గారు మంచి మనసు కనికరం వల్ల వీళ్ళు ఇంకా భూమి మీద ఉన్నారండి. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం చేయలేదు, రౌడీజం చేయలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రౌడీజం చేయలేదు. రౌడీజం చేస్తే ఈ బండా ఉమ్మ కానీ ఈ పవన్ కళ్యాణ్ లాంటి మనుషులు రెచ్చగొట్టి ఇలాగ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద దాడి చేసిన ఈ బొండ ఉమ్మ లాంటోళ్ళు, ఈ నారా చంద్రబాబు నాయుడు లాంటోళ్ళు ఈ భూమి మీద ఉండగలరా? రౌడీ రాజ్యం కాదండి, రామరాజ్యం, ప్రజారాజ్యం. ప్రజల కోసమే నిరంతరం కష్టపడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఆయన మనసు సున్నితమండి. ప్రజలకు ఏం చేద్దామని ఇలాంటి మూర్ఖులు కూడా పక్కన పెట్టి వదిలేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా ఆయనకి హ్యాట్సాప్ అండి. వీళ్ళు ఎంత రెచ్చగొట్టి ఆయన మీద ఆత్మహత్య దాడి జరిపినప్పటికీ ఆయన దయ కరుణ చూపిస్తున్నాడంతే జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు చెప్పాలండి. రాయితో కొట్టించుకుంటున్నారు ప్రతిసారి. 2019లో కోడికత్తి చూసాము, ఇప్పుడు రాయితో కొట్టించుకోవడం. ఇదంతా యాక్టింగ్ అంతా ఎందుకు అని కూడా అంటున్నారు. మీరు కడుపుకి అన్నం తింటారా గడ్డి తింటారా తెలియదండి. ఎవడైనా రాళ్ళతో కొట్టించుకొని కన్ను పోగొట్టుకుంటాడండి. మీరు కడుపుకి అన్నమే తింటారా? అయ్యా చంద్రబాబు నాయుడు గారు, అయ్యా పవన్ కళ్యాణ్, లోకేష్, రాయి ఎక్కడి నుండి వచ్చిందా? తాడేపల్లి నుండి వచ్చిందా? తాడేపల్లి ప్యాలెస్ నుండి వచ్చిందని మీరు ఎంత హీనంగా మాట్లాడుతున్నారు తెలుసా? దీనన్నిటికీ మే 13వ తేదీన ప్రజలందరూ మీకు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైనది. జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఎంత హేళన చేసినా, జగన్మోహన్ రెడ్డి గారు కావాలని రాయితో కొట్టించుకున్నారని మీరు ఎన్ని వివాదాస్పద హేళన మాట్లాడినా మీకు మే 13వ తేదీని చెప్తారు ప్రజలు. మీకు గుణపాఠము 2019 23 కదా, ఈ 2024లో ముందు 2 ఎగిరిపోద్ది, వెనక 3 ఎగిరిపోద్ది చంద్రబాబు నాయుడు గారు. ఇది గుర్తుంచుకోండి.